హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఈ లాగ్ వచ్చేసి బుధవారం లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే టిఫిన్తో అయితే స్టార్ట్ చేశానమాట. నా డైలీ రొటీన్ అయితే ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడైతే ఇంకా పెనం అయితే పెట్టేసానండి. కొన్ని పాలు ఉన్నాయన్నమాట, అవి కాచి తోడైతే పెట్టాలన్నమాట. ఇంకా మార్నింగ్ టీ కూడా తాగేసామండి. టీ తాగిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తానన్నమాట. టిఫిన్ అయితే 9:30కి అయితే కంప్లీట్ అయిపోతుందండి. టిఫిన్ తినేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే 11కి అట్లా స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ ఏంటంటే నైట్ అయితే తలస్నానం అయితే చేశానండి. ఇంకా పొద్దున్నే లేవగానే తలంతా అయితే చిక్కుగా ఉందన్నమాట. అందుకని చెప్పి తల కూడా ఆరలేదండి. అందుకని పైన హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఫ్లక్కర్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా నేనేంటంటే ఇంట్లోనే ఉండి మనం కూడా ఏదో ఒకటి సాధించాలని చెప్పి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మనం ఎంత చదువుకున్నా కూడా నేనైతే డిగ్రీ చదివానండి. బీఈడీ చేశాను అనమాట. అంటే ఇంత చదివి కూడా మనం బయటికి వెళ్తే ఒక 5,000 6,000 అట్లా ఇస్తారండి. కానీ అవి ఆటో ఛార్జెస్కి సరిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఇంకా బయటికి వెళ్ళి కూడా ఎందుకని చెప్పేసి నేను కూడా యూట్యూబ్ నుండి ₹1 సంపాదించాలని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి. మాకు పెద్ద శాలరీ ఏమి ఉండదులేండి. మా వారికి కూడా ఒక 15,000 అట్లా వస్తాయి అన్నమాట. ఆ వాటితోనే మేము నెలంతా సర్దుకోవాలండి. ఇక్కడైతే దోశ అయితే వేస్తున్నాను అనమాట. యూట్యూబ్ నుంచి ఒక 3-4 ఇయర్స్ నుండి తెలుసండి. కానీ భయం అనమాట. కనిపించవచ్చో లేదో వీడియోస్ ముందు అలా ఎవరైనా కనిపిస్తే ఏమైనా అనుకుంటారేమో తెలిసిన వాళ్ళు అని అట్లా అనుకునేదాన్ని అనమాట. ఇంకా నేనైతే భయం అయితే వదిలేసానండి. ఇంకెలాగైనా మనం కూడా ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించాలని చెప్పి నా ఆశ అనమాట. ఇంకా అందుకని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మనం బయటికి వెళ్తే చేయలేమండి. ఆ టీచర్ జాబ్ అట్లా చేయాలంటే చాలా కష్టం అనమాట. ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఉదయం 9కి వెళ్తే సాయంత్రం 5 అలా అవుతుందండి. వాళ్ళు ఇచ్చే శాలరీ మనకు కూడా సరిపోదన్నమాట. అందుకని చెప్పి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే చేశానన్నమాట. ఫ్రెండ్స్, నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నానండి. ఇంక మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు అయితే నా పనులు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఇంక లేచిన దగ్గర నుండి వండుకోవడం, తినడం ఇంకా అలాగే అన్నమాట. ఇంక నేనైతే జూన్ నెల నుండి అయితే యూట్యూబ్ సక్సెస్ కాకపోతే జూన్ నెల నుండి స్కూల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి, ప్రైవేట్ స్కూల్కి. చూద్దాము అప్పుడు ఎలా ఉంటుందో దాన్ని బట్టి చూస్తానన్నమాట. ఇప్పుడైతే మా వారి జలుబు చేసిందని చెప్పి వర్షం అయితే పడుతుంది కదండి, అందుకని ఇవి స్కిన్ అన్నమాట. చికెన్ అయితే అన్నీ కలిపి పెట్టేసి చారులాగా పెట్టమన్నారండి. అందుకని చెప్పి అన్నీ ఒకేసారి అయితే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, గరం మసాలా ఇంకా అన్నీ కలిపి ఒకేసారి కలిపి పెట్టమన్నారనమాట. అందుకని చెప్పి ఇలా చేస్తున్నానండి. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఏంటంటే ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చారు తాగడానికండి. కొంచెం సాల్ట్ కూడా వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం కారం, పసుపు ఇవన్నీ అయితే వేసుకోవాలండి. మిరియాలు కూడా వేసాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇవన్నీ వేసి కలిపి పెట్టుకొని ఒక పావు గంట అరగంట అయితే పడుతుందండి. యాలకులు కూడా వేస్తున్నాను అన్నమాట. యాలకులు, లవంగాలు, చెక్క, మొగ్గాయి ఇంక ఇవన్నీ వేసి ఒకేసారి కలిపి పెడితే చాలండి. చాలా బాగుంటుంది అనమాట తినడానికి కూడా. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే చికెన్ ఉంటుంది కదండి మసాలా, ఆ చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉందండి. అంటే మా వారు చేయమని చెప్పారనమాట ఇలా. అందుకని చెప్పి ఒకేసారి అయితే అన్నీ కలిపి పెడుతున్నానండి. చూడాలి, ఎందుకంటే చారు కోసం మాత్రమే అనమాట ఇలా చేస్తుంది. అన్నీ అయితే కలిపేసిన తర్వాత
సరిపడినన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత ఉడికిన తర్వాత మనం మధ్యలో చారు వేసుకొని తాగితే చాలా మంచిదండి. ఇంకా లాస్ట్లో ఏం చేసామంటే ఇంకా లాస్ట్లో ఏంటంటే మొత్తం ఈ చారు అంతా ఇంకిపోయేంత వరకు ఉంచామన్నమాట. బాగా గ్రేవీ లాగా డ్రై లాగా అయిపోయిందండి, ఫ్రై లాగా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే మా వారికి అయితే నేను చారు అయితే వేసిస్తున్నానండి గ్లాసులో, తాగుతానని చెప్తే, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ డ్రై చేయాలి కదా అందుకని చెప్పేసి. కొంచెం అయితే పుదీనా కూడా వేసానండి, కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది జనవరిలోనండి. అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆపేసాను అనమాట. మళ్ళీ అయితే స్టార్ట్ చేశానండి. మే నెల నుండి అయితే డైలీ పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే కొంచెం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి, డ్రై అయిపోయింది అనమాట, ఫ్రై లాగా వచ్చిందండి. దీంట్లో కాంబినేషన్ ఏంటంటే పప్పు ఉంది, పప్పులో నంజుకొని తినడమేనండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.